పుత్ర పవిత్రాత్మ నామమునా ప్రభువు మీతో ఉండునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు 3 విషయాల గురించి నేను మీతో ముచ్చటించాలనుకుంటున్నాను. మొట్టమొదటిగా మరియ తల్లి గురించి, జపమాల మాస ముగింపు వేడుకల్లో మనం ఉన్నాము. రెండవది జూబిలీ గురించి, శ్రీసభ జరుపుకుంటున్నటువంటి జూబిలీ గురించి. మూడవది మన కుటుంబాల గురించి. ఈ 3 విషయాలు. మొట్టమొదటిగా మరియ తల్లి గురించి మాట్లాడుకుందాం. అందరూ కూడా కూర్చోండి దయచేసి. మీరు కూడా కూర్చోండి. లూకా శుభవార్త 1వ అధ్యాయము 28వ వచనము కనుక మనం చూస్తే, దేవదూత లోపలికి వచ్చి, అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభము అని మరియ తల్లితో మాట్లాడుతూ ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి వందనం, యేసువా వందనం, ఆత్మదేవా వందనం. ప్రియ సహోదరి సహోదరులారా, మరి జపమాల మాసంలో అనుదినము మేము కుటుంబంలో జపమాలను జపించాము అన్న వాళ్ళు ఎవరి నుండి చేతులు ఎత్తండి. కుటుంబాల వారీగా కూర్చున్నారు కదా. నేనును నా కుటుంబమును యెహోవాను మాత్రమే సేవించుదుము అని యెహోషువ భక్తుడు అంటూ ఉన్నాడు. ఎత్తండి అమ్మ, చేతులు ఎత్తండి. లేకపోతే లేచి నిలబడండి, బాగుంటుంది. మీకు కుటుంబం అంతా లేచి నిలబడండి. ఏ కుటుంబాలు ఈ యొక్క అక్టోబర్ మాసంలో మరియ తల్లిని మధ్యస్థ ప్రార్థన వేడుకుంటూ జపమాలను జపించినటువంటి కుటుంబాలు? అబద్ధాలు అయితే చెప్పకాకండి, మళ్ళీ దానివల్ల మళ్ళీ ఎక్స్ట్రా పాపాలు మనకు వస్తాయి. చేస్తేనే చెప్పండి అంతే. ఓకే, ఒక కుటుంబం. మీరందరూ ఒక కుటుంబం, 2 కుటుంబాలమ్మా? లోపలికి వెళ్ళారు 2 కుటుంబాలు. అక్కడ తేజమ్మేనా? ఎత్తిన చేతులు 3, 4, ఓకే, 5, 6. ఓకే, గట్టిగా చప్పట్లు కొడదాం వారికి. కూర్చోండి అమ్మా. జపమాల అంటే, జ అంటే జనులను, పా అంటే పరలోక పౌరులుగా, మా అంటే మార్చగలిగే, లా అంటే లక్ష్య సాధనమే జపమాల. అందరం కూడా చెబుతాం. జ అంటే జనులను, జ అంటే జనులను. జనులు అంటే ఎవరు? ఎక్కడో బయట ఎవరు లేరు, మనుషులు కదా, మనమే మనుషులను. పా అంటే పరలోక పౌరులుగా, మా అంటే మార్చగలిగే, లా అంటే లక్ష్య సాధనమే జపమాల. ప్రియ సహోదరి సహోదరులారా, ఇహలోకము నుండి పరలోకానికి ప్రయాణం చేస్తున్నటువంటి మనందరికీ కూడా ఆ పరలోకానికి చేర్చగలిగేటువంటి ఒక సాధనమే జపమాల. ప్రియ సహోదరి సహోదరులారా, మరి జపమాలను జపించినప్పుడు ఆ మరియ తల్లి యొక్క దీవెనలు మనతో, మన కుటుంబాలతో ఎప్పుడు కూడా ఉంటాయి. మరి మరియమ్మ ఎవరు అంటే, దావీదు విజయ గోపురం కంటే ఎత్తైన శిఖర కోట మరియ. దావీదు విజయ గోపురం కంటే ఎత్తైన శిఖర కోట మరియ. యూదీతు వలె శత్రు శిబిరములో విజయ పదం వైపు నడిపించేది మరియ. ఎస్తేరు వలె తన ప్రజల కొరకు ప్రార్థన చేసేది మరియ. సూర్యుని కాంతితో ఉదయించే ఉదయకాల వెలుగుతారా మరియమ్మ. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ అమ్మ అనురాగము అపురూపమైనది, ఆ మాత మమకారము మరపురానిది, ఆ తల్లి ప్రేమ తరగిపోనిది, ఆ జనని పొందిన జన్మ ధన్యమైనది. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ అంటే అనురాగము, మా అంటే మమకారము. అమ్మ అంటే అనురాగము, మమకారము. మరి మరియమ్మ అంటే, ఆ అంటే అనురాగము, మా అంటే మమకారము. అమ్మ ఎవరు అంటే అనురాగాన్ని పంచేది, మమకారాన్ని పంచేది అమ్మ. మరియమ్మ అంటే మన వాడుక భాషలో మరి అని ఎప్పుడు వాడతాం మనం? మరి అంటే ఏంటి వాడుక భాషలో? కొంచెం ఎక్కువగా, అనగా మామూలు అమ్మ కన్నా ఇంకొంచెం ఎక్కువ అనురాగాన్ని, మామూలు అమ్మ కన్నా ఇంకొంచెం ఎక్కువ మమకారాన్ని పంచి ఇచ్చేదే మరియమ్మ. ప్రియ సహోదరి సహోదరులారా, ఇహలోకములో ఉన్నటువంటి మనందరికీ కూడా తల్లి ఉన్నది, మనందరికీ కూడా అమ్మ ఉన్నది. మనకున్నటువంటి అమ్మ పరలోకంలో కూడా మనకు మరొక అమ్మ ఉన్నది.
అందుకే ఆ మరియమ్మ యొక్క మధ్యస్థ ప్రార్థన మనందరికీ అవసరము. ప్రియ సహోదరి సహోదరులారా, ఒక కవి అంటూ ఉంటాడు, కష్టాలకు కలవరపడక కన్నీటికి కరిగిపోక కడవరకు కదలిపోవడమే జీవితం అంటే. మాట ఇచ్చి మరచిపోయే వారికైతే కష్టమేమి కాదు, కానీ మాట ఇచ్చి ఆ మాట కోసం మరణం వరకు సిద్ధమవడం, కష్టాల పాలవడం, అది ఒక మరియ తల్లికే చెల్లింది. దేవదూతతో నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని అంగీకరించడంతో ఆరంభములో ఆత్మీయ ఆనంద లోతుల్ని చవిచూచిన ఆ గడియలోనే ఆమెకు అష్ట కష్టాలు కూడా ఆరంభమయ్యాయి. అంగీకరించడంతో అయ్యో అనకుండా తన శక్తినంతా కూడ తీసుకొని, నాది కాదు ప్రభువా, అంతా నీదేనన్న నిండు నమ్మకముతో సరేనని సందేహము లేకుండా సాహసంతో స్పందించింది. సరే అనడంతో సర్వ సుఖాలకు సుదూరమైపోయింది. ప్రియ సహోదరి సహోదరులారా, బాధలను భారాన్ని భారముగా భావింపక బాధ్యతగా భాగ్యముగా భావించింది. ధనమే దైవముగా జీవించే ఇహలోకములో దైవమే ధనముగా భావించి అటు దేవుని కుమారునికి ఇటు మనందరికీ తల్లిగా ఉండటకు అంగీకరించింది. అటువంటి గొప్ప మరియ తల్లిని ఆ దేవాది దేవుడు మనందరికీ కూడా తల్లిగా ప్రసాదించినందుకు గట్టిగా చప్పట్లు కొడుతూ ఆ దేవునికి కృతజ్ఞతా వందనాలు తెలియచేద్దాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అది ఇది పెట్టి నన్ను బంధించినట్టున్నాడు. ఇయే కొంచెం పెద్ద ప్రాబ్లం అయిపోయింది. ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళి వాళ్ళు మనం షూట్ చేస్తూ ఉంటారు, మనం అక్కడ దాంట్లో ఇరుక్కుపోవాలి. అటు వెళ్ళటానికి లేదు, ఇటు వెళ్ళటానికి లేదు. అయినా నేను ముందుకు వస్తాను, దాంట్లో లేకపోయినా పర్వాలేదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మరియ తల్లి గురించి ఒక చిన్న సందేశాన్ని ఈ సమయంలో తీసుకుందాం. పరమగీతము 6వ అధ్యాయము 8-9 వచనాలు, ఒక 5 నిమిషాల్లో. పరమగీతము 6వ అధ్యాయము 8-9 వచనాలు. పరమగీతము పాత నిబంధన నూతన నిబంధన? పాత నిబంధనే కదా. పరమగీతము 6వ అధ్యాయము 8-9 వచనాలు. రాణులు 60 మంది ఉండవచ్చును, ఉపపత్నులు 80 మంది ఉండవచ్చును, యువతులు అసంఖ్యాకముగా ఉండవచ్చును, కానీ నా పావురము, నా నిష్కలంక సుందరి ఒక్కటియే. ఆమె తన తల్లికి ఏకైక కుమార్తె. గారాల పట్టి ఆ యువతులెల్లరూ ఆమెను చూచి ఏమని పిలుస్తారంట? ఏమని పిలుస్తారు? ధన్యురాలు అని పిలుస్తారు. రాణులు 60 మంది ఉండవచ్చును, ఉపపత్నులు 80 మంది ఉండవచ్చును, యువతులు అసంఖ్యాకముగా ఉండవచ్చును, కానీ నా పావురము, నా నిష్కలంక సుందరి ఒకటియే. ఆమెను జనులు చూచి ధన్యురాలు అని పిలుచురు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్యం ఎవరి గురించి చెప్పబడింది? ఎవరి గురించి? మరియమ్మ గురించి. నా పావురము అంటున్నాడు. అంటే మరియ తల్లిని దేనితో పోల్చాడు? పావురముతో పోల్చాడు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, కుటుంబ సభ్యులుగా, కుటుంబ సమేతముగా ఇక్కడ కూర్చున్నటువంటి మనందరము కూడా ఏ విధంగా ఉండాలి అంటే మరియమ్మ వలె జీవించాలి. మరియమ్మ ఏ విధంగా ఉన్నది అంటే పావురము వలె ఉన్నది. అనగా పావురములో ఉన్నటువంటి లక్షణాలు మనలో కూడా ఉండాలి. మొట్టమొదటిగా పావురము దేనికి గుర్తు అంటే పావురము పవిత్రాత్మకు నిలయము. అందరూ కూడా చెప్పండి, పావురము, పావురము పవిత్రాత్మకు నిలయము అని మనం ఎలా చెప్పగలుగుతున్నాము అంటే యేసు ప్రభు జ్ఞాన స్నానం స్వీకరించాడు. ఎక్కడ? కృష్ణా నదిలో కాదు కదా. ఎక్కడ? ఏ నదిలో? యోర్దాను నదిలో జ్ఞాన స్నానం స్వీకరించాడు. యేసు ప్రభు యోర్దాను నదిలో జ్ఞాన స్నానం స్వీకరించినప్పుడు పరలోకము తెరవబడింది. పరలోకము తెరవబడి పరిశుద్ధాత్మ దేవుడు ఏ రూపంలో కిందకి దిగొచ్చాడు? పావుర రూపంలో కిందకి దిగి వచ్చాడు. అందుకే పావురము పరిశుద్ధాత్మకు గుర్తు. పావురము పరిశుద్ధాత్మకు నిలయముగా ఉన్నది. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ కుటుంబ సమేతముగా కూర్చున్నటువంటి మీ అందరూ కూడా ఏ ఆత్మకు నిలయాలుగా ఉండాలి? దుష్టాత్మలుగా, పవిత్రాత్మక. మీ యొక్క గృహము, మీ యొక్క నివాసము ఏ ఆత్మకు నిలయముగా ఉన్నదో ఆత్మ పరిశీలన చేసుకోవాలి. పావురము పరిశుద్ధాత్మకు గుర్తు, మరియమ్మ పరిశుద్ధాత్మకు నిలయముగా ఉన్నది. ఈ రోజున మన కుటుంబం కూడా అటువంటి పరిశుద్ధాత్మ దేవుని చేత నింపబడినటువంటి కుటుంబాలుగా ఉండాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రైజ్ ది లార్డ్,
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. రెండవది, పావురము అపవిత్రమైన వాటి జోలికి వెళ్ళదు. అందరూ కూడా చెప్పండి, పావురము. నేను చెప్పింది చెప్పండి, పావురము అపవిత్రమైన వాటి జోలికి వెళుతుంది. వెళ్తుందా? వెళ్ళదు. పావురము అపవిత్రమైన వాటి జోలికి వెళ్ళదట. ఎక్కడ రాయబడి ఉంది బైబిల్ గ్రంథంలో? నోవా జలప్రళయం గురించి విన్నామా మనం? విన్నారు కదా? నోవా జలప్రళయం వచ్చింది. ఎన్ని రోజుల పాటు వర్షాలు పడ్డాయి? 40 రోజుల పాటు. అంటే మోంతా తుఫానికి ఎన్ని రోజులు పడ్డాయి? 3 రోజులు పడ్డాయి. మోంతా తుఫానికి మించింది. ఎన్ని రెట్లు? దాదాపుగా 10-15 రెట్లు మించినటువంటి తుఫాను. 40 రోజుల పాటు కంటిన్యూస్గా 24 గంటల పాటు భూమి మీద వర్షం పడుతూనే ఉందట. 40 రోజుల పాటు వర్షం పడితే భూమి అంతా కూడా నీళ్లతో నింపబడింది. ఒక ఆంధ్రప్రదేశే కాదు, ఒక భారతదేశమే కాదు, ప్రపంచం అంతా కూడా మునిగిపోయిందట. భూమి అంతా కూడా నీళ్లతో నింపబడింది. ఎన్ని రోజుల పాటు? 40 రోజుల పాటు కంటిన్యూస్గా వర్షం పడితే ప్రపంచం అంతా కూడా 150 రోజుల పాటు మునిగిపోయిందట. నోవా ఈ 150 రోజుల తర్వాత ఎక్కడైనా సరే నీళ్లు ఎండిపోయి భూమి కనిపిస్తుందేమోనని చూడమని తన దగ్గర ఉన్నటువంటి అత్యంత నమ్మకమైనటువంటి ఒక పక్షిని పంపించాడు. ఏమిటా పక్షి? కాకిని పంపించాడు. కాకి వెళ్ళింది. కాకి వెళ్ళి అటు ఇటు చూసింది, కానీ దానికి ఎక్కడా కూడా స్థలం దొరకలేదు. కానీ దానికి ఏం కనపడ్డాయి అంటే ఆ యొక్క జల ప్రళయంలో మరణించినటువంటి మృతదేహాలు కనపడ్డాయి. మరణించినటువంటి మృతదేహాలు కనపడితే ఇక దాని పాత స్వభావం గుర్తొచ్చింది. అప్పటి వరకు నోవా దగ్గర బ్రహ్మాండంగా ఉంది, పవిత్రంగా ఉంది, ఏమి వెజిటేరియన్గా ఉంది, పరిశుద్ధంగా ఉంది. కానీ ఎప్పుడైతే మృతదేహాలు కనపడ్డాయో దానిలో ఉన్నటువంటి పాత స్వభావం గుర్తుకొచ్చి ఆ మృతదేహాలను తింటూ ఆ మురికి నీళ్లు తాగుతూ నోవాను మర్చిపోయింది. నోవా పంపినటువంటి పనిని మర్చిపోయి ఇక నోవా దగ్గరికి రానే రాలేదు. అక్కడే ఉండి ఎంజాయ్ చేస్తుంది. ఎవరు? కాకి. ఇక ఆ సమయంలో నోవా పావురాన్ని పంపించాడు. ఎక్కడైనా ఎండిపోయినటువంటి స్థలం ఉందేమో చూసినా అని పావురాన్ని పంపిస్తే వెళ్ళినటువంటి పావురము భూమి మీద కాళ్ళు మోపడానికి కూడా దానికి స్థలము లేక మరలా వెనక్కి తిరిగి వచ్చింది. అందుకే అంటున్నాము, పావురము అపవిత్రమైన వాటి జోలికి వెళ్ళదు. కాకి అపవిత్రమైన వాటి జోలికి వెళుతుంది. కాకి అప్పటి వరకు ఎలా ఉంది? నోవా దగ్గర పవిత్రంగా ఉంది, పరిశుద్ధంగా ఉంది, మనలాగా కదా. పూజకు వస్తే, జపమాలకు వస్తే మనకంటే మించినటువంటి భక్తి పరులు ఎవరూ లేరు. చక్కగా కూర్చుంటాం, పాటలు పాడతాం, జపమాల చెబుతాం, ప్రసంగం వింటాం, కానుకలు సమర్పిస్తాం, గురువు దగ్గరకు వచ్చి ఆశీర్వాదం పొందుతాం. ఇక్కడ నుండి బయటికి వెళ్ళేసరికి ఎలా మారిపోతాం? మరలా కాకి స్వభావం మనలోకి వస్తుందేమో. కనుక ప్రియ సహోదర సహోదరి, కాకి అపవిత్రమైన వాటి జోలికి వెళుతుంది, పావురము అపవిత్రమైన వాటి జోలికి వెళ్ళదు. ఎలా ఉన్నాం? ఆత్మ పరిశీలన చేసుకుందాం. మన కుటుంబాల్లో అపవిత్రమైనటువంటి వ్యక్తులతో పరిచయాలు పెంచుకుంటున్నామా? అపవిత్రమైనటువంటి వస్తువుల జోలికి వెళుతున్నామా? అపవిత్రమైనటువంటి పాటలు, అపవిత్రమైనటువంటి వీడియోలు, అపవిత్రమైనటువంటి కార్యాలు మనలో, మన కుటుంబాల్లో చోటు చేసుకుంటూ ఉన్నాయా? ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు 2 విషయాలు మాట్లాడుకున్నాం. మూడవది, పావురములో చేదు సంచి లేదు. ఏముండదండి? పావురములో చేదు సంచి అనేది ఉండదు. చిన్నప్పుడు ఎప్పుడైనా అంతకుముందు ఒక 20-30 సంవత్సరాల క్రితం బ్రాయిలర్ కోళ్ళు లేనప్పుడు అంతా నాటుకోడి మాంసం ఉండేది. అది కూడా చికెన్ కొట్లు ఉండేవి కాదు. ఇప్పుడు బజారుకు ఒక చికెన్ కొట్టు కదా. అప్పుడు చికెన్ కొట్లు ఉండేవి కాదు. ఎవరన్నా ఇంటికి బంధువులు వస్తే లేదా ఎక్కడన్నా తిరణాలు జరుగుతుంటే, పండగ జరుగుతూ ఉంటే ఎవరింట్లో ఉన్నటువంటి కోళ్ళు వాళ్ళే కోసుకునేవాళ్ళు. ఆ కోడి కోసేటప్పుడు చాలా జాగ్రత్తగా కోయమనేవాళ్ళు. ఎందుకు? ఇప్పుడు వీళ్ళకైతే ఏమీ తెలియదు, ఏం కోళ్ళు ఏం చేతి సంచి ఏమీ తెలియదు కదా. చికెన్ ముక్కలు మాత్రమే తెలుసు. తెలుసా అంటారా మీకు చేతి సంచి అంటే ఏందో? తెలుసా?
ఎట్లుంటుంది? ఏ కలర్లో ఉంటుంది? కోడ్లో ఉంటుంది. తెలుసా ఏ కలర్లో ఉంటుంది? అది వాడికి తెలియదు. ప్రైజ్లో కనుక కోడిలో ఆ చేదు సంచి ఉంటుంది. అది కనుక తెగితే ఏమవుతుంది? పగిలిపోతే మాంసం అంతా కూడా చేదైపోతుంది. కాబట్టి జాగ్రత్తగా ఆ చేదు సంచికి తగలకుండా కోడిని కొయ్యమనేవాళ్ళు. ప్రియ సహోదరి సహోదరులారా, మిగతా అన్ని పక్షుల్లో చేదు సంచి అనేది ఉంటుంది, కానీ ఒక్క పావురములో మాత్రమే చేదు సంచి అనేది ఉండదట. అందుకే పావురము తాను ఏదైతే తింటుందో అది జాగ్రత్తగా తింటుంది. ఏది పడితే దాన్ని తినడు, దేన్ని పడితే దాన్ని తాగదు. మంచిగా డైట్ ప్రాక్టీస్ చేస్తుంది పావురం. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, మరి పావురము వలె మనం ఉండాలి అంటే మన హృదయములో చేదు అనేటువంటి సంచి ఉండకూడదు. మన కుటుంబాల్లో గర్వము, మన కుటుంబాల్లో అసూయ, మన కుటుంబాల్లో కోపము, మన కుటుంబాల్లో తిండిపోతుతనం కూడా పాపమేనండి. మన కుటుంబాల్లో ఏముండదు, కొంతమంది తిండిపోతులు ఉంటారు కుటుంబాల్లో కదా. అంటే తిండిపోతుతనము కానీ, గర్వము కానీ, అసూయ కానీ, కోపము కానీ, దురాశ కానీ, కామము కానీ, ఇటువంటివి ఎవరి కుటుంబాల్లో ఉంటాయో అటువంటి కుటుంబము ఆశీర్వదించబడదు. ప్రియ సహోదరి సహోదరుల, కనుక పావురములో ఎటువంటి చేదు సంచి లేదు, మరియమ్మలో ఎటువంటి చేదు సంచి లేదు, యేసు ప్రభువులో ఎటువంటి చేదు సంచి లేదు, జోజెఫ్ గారిలో ఎటువంటి చేదు సంచి లేదు. అందుకే వారిది తిరు కుటుంబము, అందుకే వారిది పరిశుద్ధ కుటుంబముగా వర్ధిల్లింది. ప్రియ సహోదరి సహోదరుల, కనుక మన కుటుంబము కూడా తిరు కుటుంబాన్ని పోలినటువంటి కుటుంబముగా గర్వము, అసూయ, కోపము, ద్వేషము, దురాశ, కామము, క్రోధము మన కుటుంబాల్లో కనిపించకూడదు. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యమును జయించినటువంటి కుటుంబము మరియ తల్లి, జోజప్ప, యేసుక్రీస్తు ప్రభువుల కుటుంబము. అటువంటి కుటుంబముగా మన కుటుంబము కూడా మారాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నాలుగైనా మూడే అయినాయి. అమ్మాయి జాగ్రత్తగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నాలుగవది, పావురాన్ని ఎప్పుడన్నా పట్టుకున్నావమ్మా నువ్వు? పావురాన్ని పట్టుకున్న వాళ్ళు ఎవరు నుండి చేతులు ఎత్తండి ఇక్కడ. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. పావురాన్ని పట్టుకుంటే ఎలా ఉంటుందండి? గరుగ్గా ఉంటుందా, సాఫ్ట్గా ఉంటుందా? చాలా నునుపుగా, సాఫ్ట్గా ఉంటుంది కదా. ఎప్పుడు శుభ్రంగా కనిపిస్తుంది, పందిలాగా మురిగ్గా ఏమీ ఉండదు, ఎప్పుడు శుభ్రంగా ఉంటుంది. ఎందుకు పావురం ఎప్పుడు పట్టుకున్నా సాఫ్ట్గా, నునుపుగా, శుభ్రంగా, పరిశుభ్రంగా ఉంటుంది అంటే అది ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం డవ్ సోప్ పెట్టి స్నానం చేసింది, అంతేనా? అవునా? డవ్ సోప్ పెట్టి డవ్వే స్నానం చేసిద్దా? చేయదు. మరి ఎందుకు అది నునుపుగా ఉంటుంది, ఎందుకు అది శుభ్రంగా ఉంటుంది అంటే దాని శరీరములో నుండి ఒక ప్రత్యేకమైన నూనె బయటకు వస్తుందట. దాని శరీరంలో నుండి వచ్చేటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి నూనె ఈ పావురము ఎప్పుడూ కూడా శుభ్రంగా, నునుపుగా ఉండటానికి దానికి తోడ్పడుతుందట. బైబిల్ వాక్యం సెలవిస్తూ ఉంది, నూనె దేనికి గుర్తుగా ఉంటూ ఉన్నదంటే పరిశుద్ధాత్మ దేవుడికి గుర్తుగా ఉంటూ ఉన్నది. కనుక ఏ వ్యక్తిలోనైతే పరిశుద్ధాత్మ దేవుడి నివాసం ఉంటాడో, ఏ కుటుంబంలోనైతే పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడో, ఆ యొక్క వ్యక్తి, ఆ యొక్క కుటుంబము ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది అంటే శుభ్రంగా ఉంటుంది, పరిశుభ్రంగా ఉంటుంది, పవిత్రంగా ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరులారా, కనుక నాలుగవదిగా గుర్తుపెట్టుకుందాం, మనలో, మన కుటుంబంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడా? మన కుటుంబం శుభ్రంగా, పరిశుభ్రంగా, పవిత్రంగా ఉన్నదా? ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఐదవది, పావురము ఎంతో నమ్మకమైనది. పావురము ఎంతో నమ్మకమైనది. పాతకాలంలో ఒక సినిమా వచ్చింది, సినిమా పేరు మీరందరూ చూసే ఉంటారు, ఎగిరే పావురమా అనే సినిమా. ఎవరైనా చూశారా? ఎగిరే పావురమా అనే సినిమాలో అదిగో ఆయన చూశాడు. ఎగిరే పావురమా అనే సినిమాలో పావురం ఏం చేసేదండి? ఎగిరే పావురమా అనేటువంటి సినిమాలో ఒక లవర్ ఈ ఊర్లో ఉండేవాడు, ఇంకొక లవర్ వేరే ఊర్లో ఉండేది. ఈ లవరు ఆ లవర్కి మెసేజ్ పంపించాలా? ఎలా పంపించేవాడు? అప్పుడు పోస్టులు లేవు, పోస్ట్ ఆఫీసులు లేవు, ఏమి లేవు. కాబట్టి ఇతను ఆ ఉత్తరం రాసి, లవ్ లెటర్ రాసి పావురానికి ఇచ్చేవాడు. పావును ఎగురుకుంటా వెళ్ళి అక్కడ లవర్కి ఇచ్చేది.
ఆ లవర్ చదువుకొని మళ్ళీ లవర్ రాసి మళ్ళీ దాన్ని ముక్కులో పెడితే అది తీసుకుని మరలా వెనక్కి తీసుకొని వచ్చేది. పావురము ఎంతో ఎంతో నమ్మకమైనది. పావురానికి తన దారి తెలుసు, పావురానికి తన గమ్యం తెలుసు, పావురానికి తన లక్ష్యం తెలుసు. ఎక్కడికి వెళ్ళాలో, ఎలా వెళ్ళాలో, వెళ్ళినటువంటి చోటు నుండి మరలా వెనక్కి ఎలా తిరిగి రావాలో ఎవరికి తెలుసండి? పావురానికి అడ్రస్ తెలుసు. మనందరం కూడా ఎక్కడి నుండి వచ్చాం? మనందరం కూడా ఎక్కడి నుండి వచ్చాం? కోతుల్లో నుండి వచ్చామని చెబుతారా మీరు? ఇంటి దగ్గర నుండి వచ్చామా? పుట్టినప్పుడు అండి, పుట్టడానికి ముందు ఎక్కడి నుండి వచ్చాం? దేవుడి దగ్గర నుండి వచ్చాం, పరలోకము నుండి వచ్చాం కదా. మరి పరలోకము నుండి ఇహలోకానికి వచ్చినటువంటి మనకి ఇహలోకము నుండి పరలోకానికి తిరిగి వెళ్ళడానికి మనకు దారి తెలుసా? మనకి గమ్యం తెలుసా? మన లక్ష్యం ఏమిటో తెలుసా? పావురానికి తన దారి తెలుసు, తన గమ్యం తెలుసు, తన లక్ష్యం తెలుసు. నీకు దేవుడి దగ్గరికి ఎలా వెళ్ళాలో నీకు నాకు తెలుసా అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరుల, చిట్ట చివరిగా ఇంతటితో ఉపోద్ఘాతం అయిపోతుంది. తర్వాత ప్రసంగం మొదలు పెట్టుకుందాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఆరవదిగా జంట పావురాల్లో, జంట పావురాలు అంటే ఎన్ని పావురాలు? రెండేనా? జంట పావురాల్లో ఒక పావురం తప్పిపోయింది అనుకోండి. ఒక పావురము తప్పిపోతే రెండో పావురం పండగ చేసుకునేది, అవునా? జంట పావురాల్లో ఒక పావురము తప్పిపోతే రెండో పావురం పండగ చేసుకునేది కాదు. పోతే పోయిందిలే, దరిద్రం వదిలింది అనుకోదు. రెండో పావురం ఏం చేసేదంటే ఆ మొదటి పావురం కోసం ఎదురు చూస్తూ ఉండేది, నిరీక్షణతో ఎదురు చూస్తూ ఉండేది, కన్నీరు కారుస్తూ మూలుగుతూ ఆ రెండవ పావురము ఎప్పుడు వస్తుందా జంట పావురం కోసం ఎదురు చూస్తూ మూలుగుతూ కనిపెట్టుకుని ఉండేది పావురము. ప్రియ సహోదరి సహోదరుల, మనలో కొంతమంది మొగుడు చచ్చిపోయాడు అనుకోండి, భర్త చచ్చిపోయాడు అనుకోండి, అబ్బా ఒకరోజు మాత్రం ఏడుస్తారు. ఎవరి కోసం? వేరే వాళ్ళ కోసం. తర్వాత పోతే పోయాళ్లే దరిద్రుడు అనుకుంటాం. మనుషుల్లో ఆ బుద్ధి ఉందేమో కానీ పావురానికి ఆ బుద్ధి లేదండి. పావురము ఎంతో నమ్మకమైనది. జంట పావురాల్లో ఒక పావురము కనుక తప్పిపోతే అదే పావురం కోసం అది ఏడుస్తూ మూలుగుతూ కనిపెట్టుకుని ఉంటుంది. ఒకవేళ ఆ పావురము రాలేదనుకో ఇది మరొక పావురంతో వెళ్ళదు. అలానే ఇది కూడా తినకుండా ఉపవాసం ఉండి చచ్చిపోయిందంట. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఈ 6 గుణాలు మరియమ్మలో ఉన్నాయి కనుక మరియమ్మను పావురముతో పోల్చడం జరిగింది. ఈ 6 గుణాలు కనుక నీలో నీ కుటుంబంలో కనుక ఉంటే, ఇందాక నేను చెప్పాను కదా, జపమాల అంటే జా అంటే చెప్పండి, జా అంటే చెప్పాలి మీరు. జా అంటే అనుకోళ్ళు జనులను, ఓకే, జనులను. పా అంటే పరలోక పౌరులుగా, మా అంటే మార్చగలిగే, లా అంటే లక్ష్య సాధనమే జపమాల. ప్రియ సహోదరి సహోదరుల, కనుక 6 లక్షణాలు. మొట్టమొదటిది ఏంటిది? పావురము నిష్కలంకమైనది. నేను చెప్పాను, పావురము మొట్టమొదటిగా పరిశుద్ధాత్మకు నిలయము. ఇందాక తేజమ్మ వచ్చింది నా దగ్గరికి. ఎక్కడున్న తేజమ్మ? వచ్చి నేను ఐ థింక్ లెంట్ సీజన్లో తపస్కాలంలో వచ్చాను. తపస్కాలంలో వస్తే నువ్వు చెప్పిన ప్రసంగం అంతా గుర్తుందయ్యా, మర్చిపోలేకపోతున్నాను. 5 నెలల క్రితమో 6 నెలల క్రితమో చెప్పిన ప్రసంగమే ఆమెకు ఇంకా గుర్తుందంట. ఇప్పుడు చదువుతున్న ప్రసంగమే మీరు చెప్పట్లేదు. తేజమ్మ నువ్వు ముందుకు రా, నువ్వు చదువు కానీ ఎట్రా. మొట్టమొదటిది ఏంటిది? 5 నెలల క్రితం కాదు, ఇప్పుడు చెప్పింది. 5 నిమిషాల క్రితం చెప్పింది. మొట్టమొదటిది ఏంటిది? చూడు, ఇలా ఆమె కూడా 5 నెలల క్రితంలోనే ఉంది ఇంకా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిది ఏంటిది? పావురము పరిశుద్ధాత్మకు నిలయముగా ఉన్నది. మన కుటుంబాలు ఎలా ఉండాలి? పరిశుద్ధాత్మకు నిలయాలుగా ఉండాలి, కానీ దెయ్యాలకి నిలయాలుగా ఉండకూడదు. మా ఇంట్లో దెయ్యం ఉందన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఉందా? మీ ఇంట్లో దెయ్యాలు ఉన్నాయా? దెయ్యాలు ఉంటే అనిల్ ఫాదర్ గారు వస్తారు, ఆశీర్వదిస్తారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. రెండవది, పావురము అపవిత్రమైన వాటి జోలికి వెళ్ళదు. మూడవది, పావురములో చేదు సంచి అనేది లేదు. నాలుగవది, పావురములో ప్రత్యేకమైన నూనె వచ్చి అది ఎప్పుడూ శుభ్రంగా ఉండటానికి తోడ్పడుతుంది. ఐదవది, పావురము ఎంతో నమ్మకమైనది. ఆరవది, జంట పావురాల్లో ఒక పావురము తప్పిపోతే
ఆ పౌరము కోసమే ఏడుస్తూ మూలుగుతూ కనిపెట్టుకొని ఉంటుంది. కనుక అందరం కూడా లేచి ఈ సమయంలో అందరం